హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కుకట్పల్లి JNTU టు HMT హిల్స్ మెయిన్ రోడ్ స్ట్రీట్ నెంబర్ 8 లో ఉన్నటువంటి సౌజన్య సారీ మందిర్ లో ఉన్నాము. ఈ రోజు మనతో పాటుగా కొండయ్య గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఈ రోజు మా కోసం ఎలాంటి మోడల్స్ చూపించబోతున్నారు? ఇవాళ మనం ప్యూర్ బెనారస్ లో చినియా పట్టు అండ్ లెనిన్ వెరైటీలో మనం శారీస్ చూస్తున్నాం. ఓకే. సో మనం ఫస్ట్ తీసుకున్న శారీ వచ్చి ప్యూర్ చినియా పట్టులోనే ఈ శారీ అనేది చూస్తున్నాం. ఇది మనకి కాంట్రాస్ట్ మెటీరియల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇది ప్యూర్ బెనారస్ మెటీరియల్ శారీ. ఈ శారీ అంతా కూడా మనం త్రో ఆల్ అవుట్ కూడా వీవింగ్తో తయారైన శారీ. మనం ఈ శారీలో బార్డర్ తీసుకున్నట్లయితే మనం మంచి ఒక 2-3 వేరియేషన్లో ఈ డిజైన్ అనేది ఇచ్చాము. ఇందులో మనం కాంట్రాస్ట్ వైజ్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది బార్డర్కి తీసుకున్నాం అన్నమాట. మిడిల్లో మనం ఒక కడ్డీ బార్డర్ తీసుకొని మనం అటు సైడ్ ఒక పింక్ జరీ బార్డర్ కాంబినేషన్లోనే ఈ శారీలో మనకు థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కింద ఓపెన్ బార్డర్ స్టైల్లో మనం ఒక లత డిజైన్ తీసుకున్నామండి. ఇందులో కూడా మనం ఒక నెంబర్ ఆఫ్ కలర్ వైజ్ యూస్ చేసాం అనమాట. సో శారీ మొత్తం కూడా మనం ఈ బార్డర్ అనేది ఇలాగే ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ తీసుకున్నట్లయితే మనం ఒక చిన్న ఫ్లవర్ బుటీ అనేది తీసుకున్నాం. ఇందులో కూడా మనం ఒక 3 వేరియేషన్ ఆఫ్ మీనా వర్క్ తోటి బుటీ అని ఇచ్చాం. ఇందులో మనం పింక్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేసాం అనమాట. టోటల్ థ్రెడ్ వర్క్. ఇందులో మనం జరీ వర్క్ అనేది మనం టోటల్ జరీ బుటీ అనేది ఈ శారీకి హైలైట్ చేసాం. స్టార్టింగ్ టు ఎండింగ్ ఇలాగే ఉంటుందండి. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. అలాగే శారీ కూడా మనకి చాలా గ్రాండ్గా రిచ్గా ఉంటుంది. అందులో మనం కింద బార్డర్ తీసుకున్నట్లయితే మనం సేమ్ పైన బార్డర్ ఎలా ఉందో అలాగే కింద బార్డర్ కూడా మనం మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది. సో మనం పళ్ళు విషయానికి వచ్చేటప్పటికి మనం టోటల్ శారీ మనకి బార్డర్లో ఏది ఇచ్చామో అదే డిజైన్ అనేది మనం హైలైట్గా చేసి కొంచెం పెద్ద డిజైన్ అనేది ఇచ్చాం అనమాట. ఈ శారీకి మనకి పళ్ళు వచ్చేటప్పటికి బేస్ వచ్చేటప్పటికి మనకి మంచి జరీ పళ్ళు అనేది ఈ శారీకి ఇచ్చామన్నమాట. సో దీనికి బ్లౌజ్ అనేటప్పటికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. సో కాంట్రాస్ట్ బ్లౌజ్లో కూడా మనం బ్లూ కలర్ బ్రోకెట్ అనేది ఇచ్చాము. ఇందులో కూడా మనం బార్డర్ స్టైల్ వస్తే మనకి బార్డర్ వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకెట్ అనేది తీసుకున్నాం కాబట్టి శారీ బ్లౌజ్ స్టిచ్ చేస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్. సో శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి హోల్సేల్ ప్రైజ్లోనే ఉందండి. ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ప్యూర్ పట్టు మెటీరియల్. ఓన్లీ 5200కే ఈ శారీ అవైలబుల్ ఉంది. అలాగే ఇందులో మరొక కలర్ కూడా మన దగ్గర ఒక 2 కలర్స్ అనేది చూపిస్తాను. అందులోనే మనం ఇంకొక కలర్ అనేది చూస్తున్నాం. ఈ శారీ కలర్ వైజ్ తీసుకుంటే మనం కలర్ అనేది ఇది మంచి లెమన్ ఎల్లో గ్రీన్ కలర్ మిక్స్ కాంబినేషన్లో ఈ కలర్ తీసుకున్నాం. మెయిన్ కలర్ అంటే మనకి ప్యూర్ మెటీరియల్లో కలర్సే మనకి మెయిన్ అట్రాక్టబుల్గా ఉంటాయి. అలాగే ఈ శారీకి మనం బార్డర్ తీసుకున్నట్లయితే మనం ఆనంద బ్లూ కలర్ బార్డర్ అనేది ఇచ్చాం. మిగతా శారీ అంతా కూడా మనం ఒక మంచి లెమన్ ఎల్లోకి ఒక గ్రీన్ మిక్స్ తీసుకున్నాం కాబట్టి శారీ మొత్తం గ్రాండ్గా ఈ బుటీ అనేది సేమ్ ఇచ్చాం అనమాట. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది. మనం ముందు చూసిన శారీ లాగానే సేమ్ డిజైన్ ఉంటుంది. మనకు కలర్ కాంబినేషన్ మాత్రం డిఫరెంట్ గా ఇస్తారు. అవునండి. బ్లౌజ్ అనేది మనం సేమ్ ఈ శారీకి కూడా మనకి ఆనంద బ్లూ కలర్లో ఈ బ్లౌజ్ అనేది వీవింగ్ బ్లౌజ్ ఇచ్చాం, బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఉంటుంది. అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 5200కే ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇందులో మరొక కలర్ కూడా చూపిస్తానండి. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మనం గోల్డెన్ ఎల్లోకి మనం మంచి పింక్ కలర్ అనేది తీసుకున్నాం, రాణి పింక్. ఈ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషను, చాలా బ్రైట్ కాంబినేషన్. మనకి సేమ్ మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి పట్టు శారీ కన్నా కూడా మంచి గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. ఇది కూడా మనం పింక్ కలర్ బార్డర్ అనేది ఇచ్చాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఈ బుటీ అనేది హైలైట్ చేయడం వల్ల శారీ మొత్తం గ్రాండ్గా ఉంటుంది. అలాగే కలర్ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్. ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది. రేట్ కూడా మన దగ్గర హోల్సేల్ రేట్ కాబట్టి 5200కి ఇంత గ్రాండ్ శారీ అవైలబుల్గా ఉంది. మనకి వేరే వెరైటీలో కూడా మనం వెరైటీస్ చూస్తాం ఇప్పుడు. సో చూసారు కదా వేస్, ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 5200 రూపీస్కి అవైలబుల్లో ఉంది. అలాగే ఇక్కడ చాలా కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ డిజైన్లో. మనం ఇంకో శారీ చూద్దాం.
శారీ వచ్చేటికి మనం మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఈ లెనిన్లో కూడా మనం డిజిటల్ ప్రింట్ అనేది ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది కాబట్టి ఈ శారీ కాంట్రాస్ట్ వైజ్ క్రీము అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఈ జరీ చెక్స్ అనేది ఇచ్చాం. ఈ ఫ్లవర్ డిజైన్ అనేది టోటల్ డిజిటల్ ప్రింట్ తోటి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ప్రింటింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కింద బార్డర్ తీసుకున్నట్లయితే సేమ్ పైన బార్డర్ ఏది ఉందో అదే సిల్వర్ జరీతోటి మనం పింక్ బార్డర్ అనేది ఇచ్చాము. ఈ శారీకి పళ్ళు వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్ అనేది మనం కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. శారీ కంటిన్యూషన్ పళ్ళు అంటే ఫ్లవర్ డిజైన్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుందండి. ఇవన్నీ ఇట్లా స్ట్రైట్ గా ఉంటాయి. ఇది పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి పళ్ళు స్టైల్లోనే ఉంటుంది, పెద్ద డిజైన్ ఇస్తాడు. ఈ శారీకి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి కాంట్రాస్ట్ బ్లౌజే ఇచ్చాం అనమాట. సో సేమ్ పింక్ కలర్ అనేది మనకి డిజిటల్ ప్రింట్ అనేది లైట్ గా తీసుకొని జరీ చెక్స్ తోటి మనం ఈ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కలర్స్ ఉంటాయండి. దీని కాస్ట్ కూడా మన దగ్గర హోల్సేల్ రేట్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 1950కే ఈ ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంది. అలాగే ఇందులో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. నెక్స్ట్ కలర్ తీసుకున్నట్లయితే మనం బ్లూ కలర్, సీ బ్లూ కలర్లో తీసుకున్నాం. ఇది కూడా మనకు ఒక మంచి బ్లూ కలర్కి పింక్ కాంబినేషన్. ఇందులో ఫ్లవర్ ప్రింట్ అనేది మనం ప్యాటర్న్ అనేది చేంజ్ చేసాం అనమాట. డిజిటల్ ప్రింట్ అనేటప్పటికి ప్రతి శారీకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్ వస్తుంది. ఇందులో మనం కడ్డీ బార్డర్ అనేది బార్డర్ స్టైల్లో యూస్ చేసాం. అలాగే కాంట్రాస్ట్ ఇందులో కూడా మనం ఒక ట్రీ డిజైన్ తీసుకొని ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చాం. అలాగే మిడిల్ పార్ట్ అంతా ఒక బంచ్ ఆఫ్ డిజైన్ తీసుకొని అవన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింట్లోనే ఈ ప్రింట్ ఇవ్వడం జరిగింది. సో శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అలాగే ఈ శారీ పళ్ళు తీసుకున్నట్లయితే సేమ్ మనం బార్డర్ ఏది ఉందో అదేవిధంగా టర్నింగ్ పార్ట్లో కూడా మనకి బార్డర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మనకి ఇందులో కూడా మనం ఒక చిన్న ఫ్లవర్స్ అనేది లైట్ కలర్లో తీసుకున్నాం. అందులో కూడా మనం ప్రింట్కి ఈ చెక్స్ డిజైన్ మధ్యలో కూడా ఈ ఫ్లవర్ వచ్చేటంగా మనం ప్రింట్ చేయడం జరిగింది. కలర్ను బట్టి మనకి డిజైన్ కూడా డిజైన్ కలర్ కాంబినేషన్ బట్టి మారిపోతూ ఉంటాయి. ఏ శారీకి ఎలాంటి డిజైన్ అయితే అందంగా ఉంటుందో ఆ స్టైల్లో ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సారీ ప్రైస్ దీని కాస్ట్ కూడా ఓన్లీ 1950కి అవైలబుల్ ఉంది. ఇంకో కలర్ చూద్దాం. మనకి సీ బ్లూ కలర్లోనే ఇది డార్క్ బ్లూ అండి. ఇది మంచి డార్క్ బ్లూ కాంబినేషన్కి సేమ్ డిజైన్ అనేది పింక్ కలర్లో తీసుకున్నాం. ఈ సారీ కూడా మనకి చాలా ప్రింట్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. ఫ్లవర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ చిన్నగా ఉంటుంది. చాలా మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 1950కి అవైలబుల్ ఉంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో కూడా మనం చిన్న ప్రింట్ అనేది ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా కొంచెం గ్రాండ్ గా ఉంటుంది. ఎక్కువ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు. ఓకే, ఈ సారీ ప్రైస్ ఎంత? సో ఈ సారీ ప్రైస్ కూడా 1950 అండి. మన దగ్గర పెట్టుబడి సారీస్ నుంచి లైట్ వెయిట్ కంచి పట్టు సారీస్ వరకు అన్ని వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి. హోల్సేల్ అండ్ రీటైల్ ఇళ్ళ దగ్గర అమ్ముకునే కస్టమర్లకు కూడా మనం హోల్సేల్ గా సప్లై చేస్తున్నాము. సో సౌజన్య సారీ మందిలో వెరైటీస్ అన్ని కూడా హోల్సేల్ రేట్ కి అవైలబుల్ ఉంటాయి. అలాగే డిజైన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది ఎప్పటికప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఇంకా ఎలాంటి డిజైన్స్ ఉంటాయండి? ఇందులో మనకి కంచి వెరైటీస్ ఉంటాయి, గద్వాలు ఉంటాయి, అలాగే వెంకటగిరి పెద్దవాళ్ళకి వెంకటగిరి శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఫంక్షన్లకి పెట్టుబడులకి సిల్క్ కోటా కానీ సింథటిక్ శారీస్ కానీ అలాంటి చిన్న చిన్న వెరైటీస్ కూడా అలాగే అవైలబుల్ ఉంటాయి. డైలీ వేర్ నుంచి ఉంటాయి. అలాగే బనారస్ వెరైటీస్, కోరా వెరైటీస్, ఆర్గంజా వెరైటీస్, అలాంటి ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, సో చూసారు కదా వ్యూయర్స్, ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 1950 రూపీస్కి ఉంది. అండ్ ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.